మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ మున్సిపాలిటీలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత అమ్మవారి జయంతి వేడుకలో ఘనంగా జరుపుకున్న ఆర్యవైశ్యులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అని, ముందుగా వాసవి మాత జయంతి మహోత్సవ వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అని, అమ్మవారు సాక్షాత్తు జగజ్జనని పరమేశ్వరి అవతారమని, స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు విలువల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వాసవిదేవి గొప్ప పుణ్యమూర్తిగా, వైశ్యులకు పూజ్యురాలిగా నిలిచిపోయారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కథ అహింస, సమగ్రత, స్వయం త్యాగం విలువలను ప్రతిబింబిస్తుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆవోపా సభ్యులు, మహిళా మూర్తులు మరియు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. వాసవాంబను పరిణయమాడాశపడగా నాశనమాయే ధర్మ మార్గము తప్పిన వాణి గతి ఇంతేనని చాటినది. మంగళం శ్రీ వాసవి మాత, మంగళం శ్రీ కన్యా. జై వాసవి. వాసవి మాత జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు అమ్మవారి జయంతిని మనం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. వాసవి మాత వైశ్య కులదేవత. ఆమె చేసిన త్యాగానికి గుర్తు మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వైశ్యులు కూడా ఆ అమ్మవారి ఆత్మార్పణగా దృష్టిలో పెట్టుకొని ఆమె మనందరి కోసం చేసిన త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క వైశ్యుడు కూడా తప్పకుండా ఆచరించాలి. తర్వాత ఆమె పారాయణం ఇక్కడ అందరం మహిళలం కూర్చొని ఇప్పుడు అమ్మవారి జీవిత చరిత్రను పారాయణం చేయబోతున్నాం. ఈరోజు వివిధ కార్యక్రమాలు కూడా ఇక్కడ మేము నిర్వహించుకోబోతున్నాం. కుంకుమ పూజలు, అలాగే మంగళహారతుల పోటీలు కానివ్వండి, సాయంత్రం మళ్ళీ దీపాలంకరణ చేయడానికి, అమ్మవారి శోభాయాత్ర కూడా నిర్వహించుకోవడానికి మేమందరం కూడా అనుకున్నాము. జై మా జై వాసవి. అందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు. మనం ఏ వైశ్యాస్ ఏ పూజ చేసినా ఫస్ట్ వాసవి మాతను కొలవడం మన ఆనవాయితీ. ఎందుకంటే మన కులదేవత కాబట్టి ఏం చేసినా కూడా వాసవి మాత తర్వాతనే మనకు ఏ దేవత అయినా. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి నాడు వాసవి జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటారు ఈ జయంతిని. మనకు పెనుగొండలో మన కులదేవత మన రాష్ట్రాలలో ఉండడం, ఇంతకుముందైతే ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇప్పుడు అది మన రాష్ట్రం కిందనే లెక్క. మన దగ్గర ఉండడం, మన దగ్గరే జయంతి జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. ఇక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా వాసవి జయంతి కార్యక్రమాలు జరుపుతారు ఘనంగా. ఆ ఘనత ఈ వాసవి మాత ఆలయ కమిటీ వారిది. ఇలాగే ప్రతి సంవత్సరం జరపాలని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అభిషేకం నుండి పలు కార్యక్రమాలు చేసుకుంటూ సాయంత్రం మేము మహిళలందరం అనుకొని ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాము. ధన్యవాదాలు. ఓం వాసవాంబాయ విద్మహే కుస్మపత్రీ చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఈరోజు మన వాసవి మాత వైశాఖ శుద్ధ దశమి. ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాము.
ఇంతకుముందు టీచర్ గారు చెప్పినట్టు ప్రొద్దున అభిషేకం మొదలు సాయంత్రం ఊరేగింపు వరకు ఈరోజు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కుంకుమార్చన, వాసవి మాత పారాయణం చేసుకుంటున్నాము. అలాగే ఆత్మార్పణ దినం రోజు కూడా మనం ఇలాగే ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. అందరికీ వాసవి మాత జయంతి శుభాకాంక్షలు.